మేము పదే పదే చెప్తా ఉన్నాము. ఈ 30% ఆఫ్ 10% ముస్లిమ్స్ ఉందో దీనివల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతుంది. మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు 10% ముస్లిం అని చెప్పలే. మీరు హైకోర్టులో కోర్టులో మీ మీద పిటిషన్ చేసినప్పుడు అప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ చెప్పలే. ఆర్డినెన్స్ తీసుకువచ్చి దాంట్లో పెట్టినటువంటి విషయంలో కూడా ఇతర ఆర్డినెన్స్ కాపీ మీరు బహిర్గతం చేయలేదు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాతో కోఆపరేట్ చేయట్లేదని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మాకు సమయం ఇవ్వట్లేదు, మా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు 50 సార్లు ఢిల్లీకి వెళ్తే మీరు రాహుల్ గాంధీ మీకు టైం ఇవ్వలే, కానీ మా నరేంద్ర మోదీ గారు టైం ఇచ్చారు. ఎందుకు మాట్లాడలేదని చెప్పండి. ఇప్పుడు మీరు మాకు టైం ఇవ్వట్లేదు చెప్తారా? మీరు ఈరోజు ఢిల్లీలో చేసిన డ్రామా, రాహుల్ గాంధీ డైరెక్టర్ అయితే మీరు అక్కడ యాక్టర్లు ఉన్నారట. మీ స్టేట్ మీద అందరూ కూడా పేడ్ యాక్టర్లు. మీరు కేవలం తెలంగాణలో ఉన్న ఓబీసీని తప్పుదారి పట్టించడానికి, ఓబీసీలు బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నంతో ఈ నాటకాలు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది. నరేంద్ర మోదీ గారు బీసీ పీఎం అయితే అదే కన్వర్టెడ్ బీసీ అంటారు. బీసీలో కన్వర్ట్ ఉంటుందంటే ఎప్పుడైనా అని అడగాలి. మరి రేవంత్ రెడ్డి గారిని అడగాలి. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చింది బీజేపీ. క్యాబినెట్ లో 27 మంది బీసీ మినిస్టర్కి ఇచ్చిందే బీజేపీ. మీ మినిస్టర్ దగ్గర 3,000 బీసీల మీ దగ్గర ఈరోజు బీసీ సంక్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్ లో ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మీరు